ఓ నమ శివాయ. మనం శివాలయంకి ఎక్కువ వెళ్తుంటాం. వైష్ణవాలయానికి వెళ్తాం. గుడిలో గోత్రాల పేర్లు అడుగుతారు. గోత్రం పేరు చెప్పి ఇంటెల్లా పాది పేర్లు చెప్పాలా? లేకపోతే సహకుటుంబానం చెప్తే సరిపోతుందా అంటే, మరి ఇంటిలో ఎవరైనా సరే ఆ సమయంలో నిద్రలో ఉన్న, మరే స్థితిలో ఉన్న వారి పేర్లు చెప్పాలా అంటే, కేవలం యజమాని పేరు చెప్పి సహకుటుంబానం అని చెప్తే సరిపోతుందండి. అందరి పేర్లు అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా అందరి పేర్లు ఎక్కువగా చెప్తుంటాం. ఒకరి బాగు కోసం వారి పేరుని పూజ చేయించినప్పుడు, వారి ఇంట్లో వారు మరెక్కడో నిద్రిస్తున్నా, మరే పరిస్థితిలో ఉన్నా సరే, వారి పేరు మీద తప్పకుండా పూజ చేయించొచ్చు. వారికి తప్పకుండా ఆ ఫలితం అందుతుంది. ముఖ్యంగా ఈసారి నుంచి మీరు వెళ్ళినప్పుడు సహకుటుంబానం అని మీ పేరు చెప్పి చెప్పుకోండి. అద్భుతంగా ఉంటుంది. అంటే ముందుగా మీ గోత్రం పేరు, మీ పేరు చెప్పి సహకుటుంబానం అని చెప్పండి. చాలు, ఇంట్లో అందరి పేర్లు చెప్పనవసరం లేదు. స్వస్తి.